నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనం కొద్దిగా మార్నింగ్ సెక్షువల్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మార్నింగ్ సెక్షువల్ యాక్ట్ అని ఎందుకన్నాను అంటే యూజువల్గా మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్స్ కొద్దిగా కంపారిటివ్లీ డేతో పోలిస్తే మార్నింగ్ ఎక్కువ శాతం ఉంటాయి. సో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఆబ్వియస్గా అంగస్తంభన అనేది కానీ మగవాళ్ళ అంగస్తంభన కానీ ఫిమేల్స్లో ఉమెన్లో క్లిటోరిస్ స్తంభన కానీ జరుగుతుంది. అప్పుడు వీళ్ళకి సెక్షువల్ ఉద్దీపనలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని యూస్ చేసుకొని యూజువల్గా మార్నింగ్ సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రవైజ్ చేసుకుంటే ఇద్దరు కపుల్స్ హ్యాపీగా ఉంటారు. బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. మనం చెప్పినంత ఈజీగా కపుల్ ఇద్దరు ఒక్కసారిగా కమిట్ అవ్వడం అనేది జరగదు. బికాస్ ఆఫ్ దేర్ డైలీ రొటీన్, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ని తప్పించి సెక్షువల్ యాక్ట్ కోసమే మార్నింగ్ రెడీ అవుతారనేది అంత ఈజీ కాదు. బట్ మీరు నిజంగా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ సెక్షువల్ యాక్ట్ అనేది యూజువల్గా బెటర్ సజెస్టెడ్ అనమాట. ఎందుకంటే ఈవెన్ మన శరీరము, మన హార్మోన్స్ అన్నీ సహకరిస్తాయి, ఈవెన్ పార్ట్నర్లో హార్మోన్స్ కూడా సహకరిస్తాయి కాబట్టి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం. అంటే తెల్లవారుజామున మనం నిద్ర లేచేటప్పటికి అంగం గట్టిపడ్డాన్ని ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాము. ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్మోన్స్ ప్రభావం వల్ల అంగంలోని స్తంభన జరిగి అంగం గట్టిగా ఉంటుంది. ఇది పారాసింపథిక్ అంటే వేరే కారణాల వల్ల అంగం గట్టిపడి ఉండొచ్చు. కొంతమందికి సెక్షువల్ ఉద్దీపనలు రావు. యూజువలీ యూరిన్ చేసిన తర్వాత ఫుల్ బ్లాడర్ ఎరెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎర్లీ మార్నింగ్ బ్లాడర్లో ఎక్కువ ఉండటం వల్ల కూడా అంగం స్తంభిస్తుంది. బట్ వన్స్ యూరినేట్ చేసిన తర్వాత అంగస్తంభన తగ్గిపోయి మెత్తగా అయిపోతుంది. సో మళ్ళీ ఇబ్బంది పడతారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకి వస్తుంది. సో ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతాయో, అంటే సెక్షువల్ డిజైర్ ఉన్నా కానీ కోరిక ఉన్నా కానీ అంగం స్తంభించడం లేదో, ఆబ్వియస్గా మనం దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద కన్సిడర్ చేయాలి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏంటి అంటే మిగతా అన్నీ బాగుంటాయి, ఫిజికల్గా ఎవ్రీథింగ్ గుడ్, ఏమీ ఇబ్బందులు ఏముండవు అంతగా. కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హైపర్ కొలెస్ట్రామియా కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ ఎరెక్షన్స్ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ కానీ అంతగా రావు. సో వీళ్ళని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద కన్సిడర్ చేసి మనము హిస్టరీతో పాటు వాళ్ళ మెడికేషన్ హిస్టరీ కావచ్చు, మెడికల్ హిస్టరీ కావచ్చు, సర్జికల్ హిస్టరీస్ ఏమన్నా అవి తీసుకొని వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మినిమల్ ఈ టెస్టోస్టెరాన్ లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి, అంటే టెస్టోస్టెరాన్ ఒక్కటే కాదు, మగతత్వానికి సంబంధించి సెక్షువల్ ఉద్దీపనకి సంబంధించి హార్మోన్స్ ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయో చూసుకొనేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇవేమీ లేకుండా, లోపాలు ఏమీ లేకుండా, మెడికేషన్స్ ఏమీ లేకుండా స్టిల్ అంగస్తంభన సరిగా కావట్లేదు అంటే వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది రీసెంట్ లేటెస్ట్ టెక్నిక్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నాము. ఇది అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి మనకు కొత్త రక్తనాళాలను ఏర్పరిచి అంగస్తంభనని ఇంప్రూవ్ చేస్తుంది. సేమ్ ఇదే విధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ వుడ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఈవెన్ రెగ్యులర్ ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ వుడ్స్ ఉండి ఎర్లీ మార్నింగ్ సెక్షువల్ యాక్ట్కి వెళ్తారో అది యూజువలీ కపుల్కి లవ్ బాండింగ్కి కానీ రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని, ఎర్లీ మార్నింగ్ సెక్షువల్ ఉద్దీపనని సిచ్యువేషన్ని యూస్ చేసుకోగలరు. ఇఫ్ అట్ ఆల్ అది రావట్లేదు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద మనం సెల్ఫ్ డయాగ్నోసిస్ పెట్టుకొని ఒకసారి స్పెషలిస్ట్ని కలిసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ షాక్ వేవ్ థెరపీని యూస్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.